హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 17 చూద్దాం. 16 డే రోజు లీఫ్ అనేది లాంగ్ అండ్ షార్ట్ కుట్టుతోటి ఎలా కుట్టామో చూసాం కదా. ఈరోజు కూడా లీఫ్ అనేది ఇంకో విధంగా ఎలా కుట్టాలో చూద్దాం. ముందుగా బ్లౌజ్ పై లీఫ్ అనేది మార్కర్తో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత అవుట్లైన్గా గొలుసు కుట్ అనేది కుట్టుకోవాలి. మీ ఇష్టం, మీరు జరీ థ్రెడ్ యూజ్ చేసుకోవచ్చు, సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ గొలుసు కుట్ అనేది కంపల్సరీ అవుట్లైన్గా వేసుకోవాలి. లీఫ్ మిడిల్లో పై భాగాన గొలుసు కుట్ అనేది 2 టైమ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లాంగ్ కుట్టు పైకి తీసుకొని వెనుకకు లాగాలి. లాంగ్ కుట్ అయిన తర్వాత షార్ట్ కుట్టు కూడా వేసుకోండి. దాని సైడ్కి మరో 2 టైమ్స్ గొలుసు కుట్టు కూడా వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా లాంగ్ అండ్ షార్ట్ కుట్టు, గొలుసు కుట్టు, లీఫ్ మొత్తం కుట్టుకోవాలి. ఇలా అర్థం కాలేదు, కుట్టు రావడం లేదు అనుకుంటే లీఫ్ మిడిల్లో మార్కర్గా బాక్సెస్గా గీసుకోండి. గీసుకున్న తర్వాత దానిపై నుండి లాంగ్ కుట్టు, షార్ట్ కుట్టు వేసుకుంటూ రావాలి. మగ్గం వర్క్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకుంటేనే అర్థమవుతుంది. మీకు మగ్గం వర్క్ వచ్చే రాకనే కన్ఫ్యూజ్గా ఉంటుంది. మగ్గం వర్క్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా మొత్తం బ్లౌజులు అనేది మీరే కుట్టుకుంటారు. ఇలా మొత్తం లీఫ్ అనేది కుట్టుకున్న తర్వాత అవుట్లైన్గా మరి ఒకసారి గొలుసు కుట్టు అనేది వేసుకోండి. లేదా షుగర్ బీడ్స్ కూడా కుట్టుకోవచ్చు. ఇది విధంగా షుగర్ బీడ్స్ అనేది ఒక్కొక్కటిగా తీసుకుంటూ కుట్టుకోవాలి. కాటన్ థ్రెడ్ తోటే కుట్టుకోవాలి షుగర్ బీడ్స్ అనేది. మీరు బయటికి వెళ్ళి బ్లౌజులు కుట్టించుకోవాలంటే శారీస్ కంటే ఎక్కువ అమౌంట్ బ్లౌజులకే పెట్టాల్సి వస్తుంది. అందుకోసమని ఓపిక్గా మగ్గం వర్క్ అనేది ఇంట్లోనే నేర్చుకోండి. బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సిన పని కూడా లేదు. ఇంట్లోనే ఉండి మన వీడియోస్ చూసుకుంటూ కూడా నేర్చుకోవచ్చు. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి.